హలో. హాయ్ లవర్ బాయ్. ఎవరు? నేను దీపికని. ఓ దీపిక, నువ్వా? ఎలా ఉన్నావు? బిందాస్ గాని కంగ్రాట్స్. దేనికి? ఓవర్ యాక్షన్ ఆపు. నిన్ను కీర్తిని కాఫీ షాప్ లో చూశాను. ఓ థ్యాంక్ యూ. నువ్వు మామూలుడివి కాదు. తన్నులు తిన్నా కూడా కీర్తిని వదలకుండా మొత్తానికి సాధించావు. ఒక్కటి మాత్రం ష్యూర్, బండరాయి లాంటి దాని మనసు కరిగించావంటే ఇంక నీ లైఫ్ లో తిరుగులేదు. సరే కానీ నీకు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. రేపు నా బర్త్డే, కీర్తి కూడా వస్తుంది. మీ ఇద్దరు అక్కడ కలుసుకోవడానికి మంచి అకేషన్. అవునా? వెన్యూ ఎక్కడ? అడ్రస్ SMS చేస్తాను గానీ ఇప్పుడే బయలుదేరకు. రేపు ఈవినింగ్ రా. ఓకే థ్యాంక్ యూ. బాయ్. హలో, సాయంత్రం దీపిక బర్త్డే పార్టీ ఉందన్నా. అక్కడికి కీర్తి కూడా వస్తుంది. నువ్వు కూడా వస్తే నీ కీర్తిని పరిచయం చేస్తాను. మా ఇద్దరిని నువ్వు ఒక్కసారి చూస్తే నాకు హ్యాపీగా ఉంటుందన్నా. సెటప్ బాగా రిచ్ గా ఉంది. పాప బాగా అనుకుంటా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అన్నయ్య దీపిక. హాయ్. దీపిక కార్తిక్, నా ఫ్రెండ్, నా గైడ్, నా ఫిలాసఫర్. అంత లెంత్ లేదు, జస్ట్ ఫ్రెండ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. కీర్తి, ఇతను కార్తిక్, మా అన్నయ్య. హాయ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్, మై ఉడ్బి. హే కార్తిక్, హౌ ఆర్ యు? గుర్తుపట్టారా? మర్చిపోతా కదా అసలు. ఐఎమ్ వెరీ సారీ సార్, ఆ రోజు జరిగిన దానికి. హే ఇట్స్ ఓకే. అవును, కేక్ కట్ చేయట్లేదా? యు టూ లేట్. కేక్ కటింగ్ అయిపోయింది. ఓన్లీ పుట్టింగ్స్. థ్యాంక్స్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. యా. నారాయణ, 1 సెకండ్. ఏరా, నీకు అసలు బుద్ధుందా? ఏమైంది? నీకే కన్ఫర్మేషన్ కాలేదు, వాణ్ణెందుకు తీసుకొచ్చావు? అసలు మీ ఇద్దరు ప్రైవసీ కోసం రమ్మంటే మధ్యలో అతను ఎందుకు? తన నా లవ్ హెల్ప్ చేస్తున్నాడు దీపిక. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. వస్తున్నా. ఏంట్రా ఓ చెవులు కొరికేసుకుంటా? ఏం లేదన్నా. అవును, కేక్ అనగా నోట్లో పెట్టింది పాపా ఫాస్ట్. కాదన్నా, కాదు. అన్నయ్య, కీర్తిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నీకు అనిపించింది చెప్పు. నీ కీర్తి సూపర్ రా. థ్యాంక్స్ అన్నయ్య. నీ టేస్ట్ సూపర్ రా. ఆల్మోస్ట్ నా రేంజ్ లో ఉందిరా. కీర్తిని చూస్తుంటే ఏమనిపిస్తుందన్నా? అర్జెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుందిరా. అదేంటన్నయ్య? బ్యూటిఫుల్ గా ఉందిరా. డిస్టర్బ్ చేసేస్తుందిరా. నీ లవర్ కదా, బాగోదులే, వెళ్ళిపోతాను రా. పోనీ ఫోన్ చేశానన్నా. నైట్ ఓన్లీ లిక్విడ్ డైట్. బాయ్. ఉండనా, నేను వచ్చేస్తున్నాను. ఉండు. ఓకే అన్న, థ్యాంక్స్. బాయ్. అడిగితే పోలా. ఓ ఇటు సైడ్ వస్తున్నారా? స్టాప్. ఆరా, ఎవడు? నా ఫ్రెండ్ కార్తిక్. ఓ, నీ లవ్ హెల్ప్ చేస్తాడన్నవే. Yes. ఆయన ఆడేంట్రా పిలికలు వేసుకుని? అలాంటి నమ్మకు, జాగ్రత్త. అవన్నీ చూసే కళ్ళు బట్టి ఉంటారా? అంటే మేము ఎదవలమా? అంతేరా, అంతే. ఇప్పుడు మేము నీకు ఎదవలానే కనిపిస్తాం. పో, బాగా ఎక్కువైందిరా నీకు. మన స్నేహాన్ని బంధుత్వంగా మారుస్తున్నందుకు థ్యాంక్స్ రా. థ్యాంక్స్ తో సరిపెట్టి లాంఛనాలు కొట్టని మాత్రం ప్రయత్నం చేయొద్దే. మన మధ్య డెబ్బై ఊరుగా. బాగా చెప్పారన్నయ్య. మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చడమే మీరు మాకిచ్చే పెద్ద వరకట్నం. మీ సంబంధాలు ఎటు మీరే కుదిరి చేసుకున్నారు. కనీసం నా సంభావన నాకు ఇప్పిస్తారా? అది కూడా మీరే పని చేసుకుంటారా? పంతులు గారు, మీ మంత్రాలు మాకు అర్థం కాకపోవచ్చు, కానీ మీ బాధ మాకు బాగా అర్థమైంది. అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది. అమ్మాయిని రెడీ చేసి తీసుకురా. అలాగే రామా కీర్తి. ఏంటమ్మా ఇది? నా పెళ్లి చూపులు నాకు చెప్పకుండానే. కీర్తి, జాబ్ వచ్చే వరకు ఆగమంటే నీ అభిప్రాయానికి విలువిచ్చి ఆగాం, కానీ నీకు ఇప్పుడు జాబ్ కూడా ఉంది కదా. అమ్మా ప్లీజ్, ఇంకొన్నాళ్ళాగితే నేనే. ఇంకేం మాట్లాడక్కర్లేదు. బలవంతంగానో భారం వదిలించుకుందామనో నీకు ఈ పెళ్లి చేయట్లేదు. నా చేతులతో నా కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను తప్ప. కూర్చోమ్మా. మా అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా? మీతోనే మాట్లాడాలి.
ఏంట్రా కోపదేశం మీ మామతో లవ్ స్టోరీలు ఏమైనా చెప్తావా? లేకపోతే నీతో చెప్పుకుంటే థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ ఎందుకే? ఇంత అందమైన కూతురు కన్నందుకు మీకు థ్యాంక్స్ చెప్పకపోతే బాగోదు కదా అంకుల్. అయినా నా ఒక్కదే ఉంది, ఆవిడ కూడా అన్నయ్య మీరు